భారత్, ఇజ్రాయెల్ సంబంధాలు గత కొన్ని దశాబ్దాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగాల్లో ఒకటిగా నిలిచాయి. అధికారిక దౌత్య సంబంధాలు 1992లో ప్రారంభమైనప్పటికీ ఈ రెండు దేశాల మధ్య సహకారం దాదాపు అర్ధ దశాబ్దం కిందటే మొదలైంది. ముఖ్యంగా భద్రత, వ్యవసాయం, టెక్నాలజీ రంగాల్లో ఈ సంబంధాలు ఇప్పుడు మరింత గాఢంగా మారాయి. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత్‌కు అనేక దేశాలు స్పష్టంగా మద్దతు ఇవ్వడానికి వెనకంజ వేసిన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ గోప్యంగా భారత్‌కు ఆయుధాలు, సైనిక సామగ్రి, శిక్షణ అందించింది. ఆ సమయంలో భారత్‌కు అమెరికాతో సంబంధాలు సంక్లిష్టంగా ఉండగా, ఇజ్రాయెల్ మాత్రం వ్యూహాత్మకంగా భారత్‌కు అండగా నిలిచింది. ఈ సహకారం అధికారికంగా బయటికి రాకపోయినప్పటికీ, రక్షణ రంగంలో భవిష్యత్ భాగస్వామ్యానికి ఇది బలమైన పునాదిగా వేసింది. 1980లలో పాకిస్తాన్ అణు కార్యక్రమంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్‌కు ఒక కీలక ప్రతిపాదన వేసింది. పాకిస్తాన్‌లో అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి సంయుక్తంగా చర్యను సిద్ధం చేసింది. అయితే ఆ సమయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లు, భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా భారత్ ఆ ఆఫర్‌ను స్వీకరించలేదు. అయినప్పటికీ ఇజ్రాయెల్ భారత్ భద్రతపై చూపిన ఆందోళన స్పష్టంగా కనిపించింది. 1992లో అధికారిక దౌత్య సంబంధాలు ప్రారంభమైన తరువాత రెండు దేశాల మధ్య సహకారం విస్తృతమైంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇజ్రాయెల్ భారత్‌కు కీలక భాగస్వామిగా మారింది. ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు, మిసైలు, వ్యవసాయం, నిఘా పరికరాలు, ఇజ్రాయెల్ టెక్నాలజీలు భారత్‌కు ఎంతో ఉపయోగకరమైనది. నేటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ భారత్‌కు అత్యంత ముఖ్యమైన రక్షణ సరఫరాదారుల్లో ఒకటిగా నిలిచింది. భారత్, ఇజ్రాయెల్ రెండు దేశాలు ఉగ్రవాదానికి ఎదుర్కొన్న అనుభవం కలిగినవే. అందుకే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ఇరు దేశాలు దగ్గరవుతున్నాయి. ఇంటెలిజెన్స్ షేరింగ్, భద్రతా సాంకేతిక పరిజ్ఞానం, కౌంటర్ టెర్రరిజం వ్యూహంలో ఇజ్రాయెల్ భారత్‌కు సహకరిస్తుంది. ఈ అంశం ద్వైపాక్షిక సంబంధాలలో ప్రధాన స్తంభంగా మారింది. ఇజ్రాయెల్ చిన్న దేశం అయినప్పటికీ వ్యవసాయం, నీటి నిర్వహణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. డ్రిప్ ఇరిగేషన్, నీటి సంరక్షణ టెక్నాలజీలను భారత్ ప్రవేశపెట్టడంలో ఇజ్రాయెల్ కీలక పాత్ర పోషించింది. పలు రాష్ట్రాల్లో ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రైతులకు ఆధునిక పద్ధతులను నేర్పిస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లతో కూడా ఇది ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం వేగంగా పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య వ్యక్తిగత స్నేహం ఈ సంబంధాలకు మరింతగా బలం చేకూర్చింది. మోదీ ఇజ్రాయెల్ పర్యటన చరిత్రాత్మకంగా నిలిచింది. ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డును సృష్టించాడు. ఈ సందర్భంగా నెతన్యాహు భారత సంప్రదాయ దుస్తులను ధరించి మోదీకి ఇచ్చి సర్ప్రైజ్ అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ప్రతీకగా నిలిచింది. నా స్నేహితుడు మోదీ కోసం ఈ డ్రెస్ ను వేసుకున్నా అన్న ఆయన వ్యాఖ్యలు ఈ బంధాన్ని మరింత సన్నిహిత్యంగా చూపించాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా ఇజ్రాయెల్ భారత్‌కు మద్దతుగా నిలుస్తుంది. ఐక్యరాజ్య సమితిలో అనేక అంశాలను భారత్‌కు అనుకూలంగా ఓటు వేసిన సందర్భాలు ఉన్నాయి. నెతన్యాహు గతంలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతానని చెప్పడం ఈ సంబంధాలు లోతును తెలియజేస్తుంది. ఇటీవల కాలంలో కూడా రక్షణ టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో భాగస్వామ్యం మరింత బలపడుతుంది. డ్రోన్లు, మిసైల్ వ్యవస్థలు, సైబర్ భద్రతలో ఇజ్రాయెల్ సహకారం కీలకంగా మారింది. ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలు కూడా ఇజ్రాయెల్ భారత్‌కు మద్దతుగా ప్రకటించడం వ్యూహాత్మక సంబంధాలు ఎంత గాఢంగా ఉన్నాయో సూచిస్తుంది. భారత్, ఇజ్రాయెల్ సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా భవిష్యత్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, వ్యవసాయం, నీటి నిర్వహణ, సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో విస్తరిస్తుంది. ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణలో నేపథ్యంలో ఈ రెండు దేశాలు పరస్పర ఒకరికొకరు కీలక భాగస్వాములుగా మారాయి. భారత్, ఇజ్రాయెల్ సంబంధాలు ఒక సాధారణ దౌత్య సంబంధం కాదు. ఇది పరస్పర నమ్మకం, వ్యూహాత్మక ప్రయోజనాలు, సాంకేతిక సహకారం కలయిక. 1971లో ప్రారంభమైన గోప్య సహకారం నేటి బహిరంగ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది. భవిష్యత్తులో కూడా ఈ సంబంధాలు మరింత బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.